జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవోపాస్మహే. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనము ఇప్పుడు ఈ వీడియోలలో ఉద్యోగం గురించి తెలుసుకుందాం. అంటే ఏ రాశుల వారు ఏ రకమైన ఉద్యోగం చేస్తారు అంటే, ఒకరి దగ్గర పని చేస్తారా, సొంతంగా వ్యాపారం పెట్టుకుంటారా, మరియు ఒకరి దగ్గర పని చేస్తే అది ప్రైవేట్గా చేస్తారా లేకుంటే గవర్నమెంట్ జాబ్ చేస్తారా, అలా చేయడానికి గల గ్రహ సంపత్తి ఏంటి, ఏ గ్రహాలు బలంగా ఉంటే తన సొంత కాళ్ళ మీద తాను నిలబడతాడు, ఏ గ్రహాలు బలంగా ఉంటే ఒకరి దగ్గర పనిచేస్తాడు అన్నది మనం కులంకషంగా ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. ఉద్యోగమా లేదా స్వయం ఉపాధి? మనిషి తన కుటుంబాన్ని తనను పోషించుకోవడం కోసం ఏదో ఒక పని చేయాలి. ఇతరుల వద్ద పని చేస్తే అది ఉద్యోగం, తన కోసం తను పని చేసుకుంటే స్వయం ఉపాధి. జాతకం పరిశీలించేటప్పుడు ఆ వ్యక్తి ఉద్యోగం చేస్తాడా, చేస్తే ఎంతకాలం చేస్తాడు, లేదా సొంత వృత్తిని ఎన్నుకుంటాడా అన్న విషయం పరిశీలిస్తే తెలుస్తుంది. దీనిని విచారణ చేయడానికి పనికి వచ్చే గ్రహ భావ యోగాలను ఇప్పుడు తెలుసుకుందాం. లగ్నాధిపతి, షష్టాధిపతి వీరిద్దరిలో ఎవరు బలంగా ఉన్నారో చూడాలి. లగ్నాధిపతి రాశి, నవాంశ, దశమాంశంలో షష్టాధిపతి కంటే బలంగా ఉంటే స్వయం ఉపాధి అనేది ఉంటుంది. అంటే లగ్నం అంటే నేను అన్నమాట. అలా షష్టాధిపతి బలంగా ఉంటే ఇతరులకు సేవ, అంటే అది సేవ ప్రైవేట్గా కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ద్వారా కూడా కావచ్చు, చేసి ధనార్జన అనేది సంపాదిస్తాడు. దశమాధిపతి కంటే షష్టాధిపతి బలంగా ఉంటే ఉద్యోగము, ఒడిదుడుకులు, తరచూ ఉద్యోగంలో మార్పులు అనేవి చెందుతూ ఉంటాయి. తృతీయ స్థానం అనేది విక్రమస్థానం. ఈ స్థానము జాతకుని చురుకుతనాన్ని, ముందుకు చొచ్చిపోయే శక్తిని సూచిస్తుంది. ఇక నవమం భాగ్యస్థానం లేదా పూర్వ పుణ్య స్థానం. ఆ దశమ స్థానం కర్మ లేదా ఉద్యోగ స్థానం. తృతీయానికి 9, 10 భావాలతో లేదా ఆ స్థానాధిపతులతో కలయిక లేదా వీక్షణ, పరస్పరం పరివర్తన చెందడం కానీ జరిగిన, లేదా తృతీయంపై శుభగ్రహాల దృష్టి లేదా తృతీయాధిపతి బలం కలిగి ఉంటే ఆ జాతకులు తన సొంత వృత్తిని ఎన్నుకుంటారు. బృహత్ పరాశర హోరా శాస్త్రంలో రవి, చంద్ర, కుజ, రాహువులు పూర్ణ గ్రహాలని, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు జీవగ్రహాలని చెప్పబడింది. ఏ జాతకంలోనైనా 7 నుంచి 12 భావాల్లో కానీ 10 నుంచి 3వ భావం మధ్యలో కానీ 5 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉండాలి. ఈ 5 గ్రహాలలో కనీసం 2 గ్రహాలు పూర్ణ గ్రహాలు ఉండాలి. ఇలా ఉంటే తన కాళ్ళపై తాను నిలబడతాడు, లేదా ఉన్నతమైన స్థితిలో అంటే ఉద్యోగంలో అధికారం చెలాయించగలిగేవారే ఉంటారు. లగ్న దశమాధిపతులకు కలిసిన లేదా పరస్పరం వీక్షించుకున్న, అంటే లగ్న దశమాధిపతులు కలిసిన లేదా ఒకరినొకరు చూసుకున్న లేదా పరివర్తన చెందిన, అంటే ఒక రాశిలో ఇంకొకరు ఉన్న తన కాళ్ళ మీద తాను నిలబడడానికే ఇష్టపడతారు, కానీ ఇతరుల వద్ద పనిచేయరు. ఇక లగ్నాధిపతి దశమాధిపతులకు షష్టమాధిపతి కంటే బలవంతులై ఉండాలి. లగ్నాధిపతి కానీ దశమాధిపతి కానీ ఈ విషయంలో షష్టాధిపతి కంటే బలవంతులై ఉండాలి. సాధారణంగా ఉద్యోగం చేసేవారి కంటే స్వంత వృత్తి వ్యాపారం చేసుకునే వారికి డబ్బు ఎక్కువ అనేది లభిస్తుంది. అందుచేత జాతకునికి ధనయోగాలు చూడాలి. అంటే సొంతంగా వ్యాపారం చేసుకునే వాడికి ధనయోగాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి పరిశీలించాలి. ఇందు లగ్నము, ఇందు లగ్నాధిపతి ఈ యొక్క ధనార్జనను
సూచిస్తాడు. అంటే ఆ జాతకుడికి ధనయోగాలు ఉన్నాయా లేదు అనేది ప్రత్యేకంగా జెమినిలో చెప్పిన ఇందు లగ్నాన్ని మరియు ఇందు లగ్నాధిపతిని పరిశీలించాలి. వాటిని బట్టి ఉద్యోగమా లేదా సొంతంగా చేసుకోవడమా అనేది తెలుసుకోవచ్చు. శని జాతకంలో యోగకారకుడైన ఉచ్చ మూల త్రికోణంలో ఉండి రాశి నవాంశ దశమాంశ చక్రాల్లో లగ్న చంద్రులను దశమం దశమాధిపతిని చూస్తే స్వంత కాళ్ళపై నిలబడి సంపాదిస్తాడు. కానీ శని 6, 8, 12 భావాలతో సంబంధం కలిగి ఉంటే ఈ యోగం అనేది ఫలించదు. సంపాదన మొదలుపెట్టే వయసు వచ్చినప్పుడు ఆ కాలంలో అనుకూలమైన దశాంతర్దశలు వస్తే స్వయం ఉపాధిని పొందే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రతికూలమైన దశ అంతర్దశలు ఉంటే ఏదో ఒక పనిలో సర్దుకుపోవలసి వస్తుంది. ఇక వ్యాపారం గురించి మనం పరిశీలిస్తే జాతకంలో లగ్నము చంద్రుడు లేదా ఇద్దరూ తగినంత బలంగా ఉంటే ఆ వ్యక్తి వ్యాపారం లేదా స్వయం ఉపాధి మార్గాన్ని ఎన్నుకోవచ్చు. లగ్నము చంద్రులలో ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు మరొక గ్రహం బలం వీరిపై ఉంటే దీనిని అధిగమించవచ్చు. ఈ రెండు అంటే లగ్నం కానీ చంద్రుడు కానీ బలహీనంగా ఉంటే సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి మరియు చొచ్చుకుపోయే గుణము ధైర్యము అనేది వారికి లోపిస్తుంది. ఇంకా రవి జాతకంలో రవి బలహీనంగా ఉంటే స్వతంత్ర జీవనానికి కావలసిన శక్తియుక్తులు జాతకంలో బలహీనంగా ఉంటాయి. అంటే రవి ఆత్మకారకుడు. అంటే తన మీద తనకు నమ్మకం ఉండాలి అంటే ఆ వ్యక్తి జాతకంలో రవి బలంగా ఉండాలి. ఏదైనా సాధించాలనే తపన తక్కువ ఉంటుంది. అంటే రవి బలహీనంగా ఉంటే ఏదన్నా సాధించాలి అనే ఒక తపన, ఆ మోటో అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల రవి కూడా తగినంత బలం కలిగి ఉండాలి. ఇక బుద్ధికారకుడు ఎవరు? బుధుడు. వ్యాపార కారకుడు కూడా బుధుడే. వ్యాపార కారకుడైన బుధుడు జాతకంలో బలహీనంగా ఉంటే విచక్షణ జ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది. అంటే సందర్భానుసారంగా ప్రవర్తించే నైతిక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రణాళికలు సరిగ్గా ఉండవు. అంటే ప్లానింగ్ అనేది సరిగా ఉండదు. కష్టాల నుండి బయటపడే మార్గాలు ఆచరణలోకి రావు. బుధునికి పాప సంబంధం కలిగితే చేసే పనులు కానీ వారి ఆలోచనలు కానీ మోసపూరితంగా ఉంటాయి. ఇక దాని తర్వాత అంటే రవి యొక్క బలాన్ని, బుధుడు యొక్క బలాన్ని, తర్వాత శని బలాన్ని కూడా మనం పరిశీలించాలి. శని బలంగా లేకుంటే చేపట్టిన పనుల్లో ఆటంకాలు, ఆలస్యము బాధిస్తాయి. మరోవైపు తట్టుకునే ఓర్పు అనేది నశిస్తుంది. పరిస్థితులకు ఎదుర్కొని పోరాడతారు. నిరాశావాదులుగా మారిపోతారు. ఇతరుల శ్రమను దోచుకొని తాను లాభపడుతూ ఉంటారు. తర్వాత చూడవలసింది గురుబలం. గురుబలం జాతకంలో ఉంటే దైవానుగ్రహము, అదృష్టము ఉన్నట్లే. గురువు బలహీనుడైతే కష్టాలు, అపజయం వచ్చినప్పుడు రక్షణ అనేది కరువైపోతూ ఉంటుంది. ఈ విధంగా వ్యక్తికి వ్యాపారం చేయాలంటే లగ్నం బాగుండాలి, చంద్రుడు బాగుండాలి, రవి కూడా బాగుండాలి, బుధుడు బాగుండాలి, శని దాంతోపాటుగా గురుబలం కూడా బాగుండాలి. పైన తెలిపిన విశేషాలను పరిశీలిస్తే జాతకంలో గ్రహాలన్నీ కూడా తగినంత బలం కలిగి ఉంటేనే వ్యాపారం అనేది వారికి కలిసి వస్తుంది. జాతకంలో లగ్నాతు చంద్రాతు 10వ స్థానం, దాని అధిపతి బలయుతులైతే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సొంత వ్యవహారాలను మొదలు పెడతాడు. సాధారణ బలం కలిగి ఉన్నప్పుడు మొదట్లో సరైన ఉద్యోగము, వృత్తి లేకపోయినా ఆలస్యం చేయకుండా లాభాన్నిచ్చే వృత్తిలో దిగిపోతూ ఉంటారు. మామూలుగా గ్రహాల దశమ స్థానంలో ఉండగా ఆ స్థానము బలంగా ఉంటే దాన్ని బట్టి ఆ వ్యక్తులు ఏ ఉద్యోగాలు
చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఉద్యోగం నుంచి పరిశీలించాలంటే జాతకంలో దశమ భావాన్ని పరిశీలించాలి. అంటే దశమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే గ్రహాలు దశమంలో ఉండగా ఆ స్థానం బలాన్ని అనుసరించి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే రవి ఉచ్చలో ఉంటే దైవభక్తి మంచి పనులు చేస్తాడు. అదే ఉచ్చ నవాంశ అంటే నవాంశలో కూడా ఉచ్చ నవాంశలో ఉంటే క్రూరత్వం అనేది ఉంటుంది. శుభ షడ్వర్గుల్లో ఉంటే కొన్ని వర్గచక్రాలను కూడా పరిశీలించడం జరుగుతుంది. ఆ శుభ షడ్వర్గాల్లో ఉంటే కళంకాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ నీచ రాశిలో ఉంటే వెట్టి చాకిరీ అనేది ఎక్కువగా ఉంటుంది. నీచ నవాంశలో ఉంటాయి అంటే నవాంశలో నీచ స్థానంలో ఉంటే క్రూర అధికారుల వద్ద ఉద్యోగం అనేది చేస్తాడు. అదే శత్రు షడ్వర్గుల్లో ఉంటే అంటే వర్గచక్రాలు శత్రు షడ్వర్గుల్లో ఉంటే క్రూరత్వం ఉంటుంది, జైల్లో ఉద్యోగాలు చేస్తాడు. అదే రవి మిత్ర రాశిలో ఉంటే క్రూర వృత్తులు చేస్తాడు. మిత్ర నవాంశలో ఉంటే వ్యాపారం అనేది చేసే అవకాశాలు ఉన్నాయి. వర్గోత్తమం చెందితే అంటే రాశిలో ఎక్కడైతే ఉంటాడో నవాంశలో కూడా అదే రాశిలో ఉంటే దాన్ని వర్గోత్తమం అని అంటారు. ఇట్లా వర్గోత్తమం చెందితే నిజాయితీతో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రు రాశిలో ఉంటే చికాకైన ఉద్యోగాలు చేస్తాడు. అంటే తనకి ఇష్టం లేకపోయినా ఏదో ఒక ఉద్యోగాన్ని చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశలో ఉంటే ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తుంటాడు. స్వక్షేత్రంలో ఉంటే ఇతరుల సేవలో ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటాడు. ఆ విధంగానే ఇప్పుడు రవి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు చంద్రుడి గురించి తెలుసుకుందాం. చంద్రుడు ఉచ్చరాశిలో ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అదే ఉచ్చ నవాంశలో ఉంటే దేవతలు పెద్దలన్న భక్తి కలిగి ఉంటారు. శుభ షడ్వర్గుల్లో ఉంటే మంచి ఉద్యోగం ఉంటుంది. నీచ రాశిలో అయితే సిగ్గుపడే వృత్తిని చేస్తూ ఉంటాడు, అంటే అయిష్టంగానే ఉద్యోగాన్ని చేస్తుంటాడు. నీచ నవాంశలో ఉంటే అంటే నవాంశలో నీచ నవాంశలో ఉంటే పాప ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. అదే మిత్ర రాశిలో ఉంటే మంచి ఉద్యోగం అనేది ఉంటుంది. మిత్ర నవాంశలో ఉంటే ఆయుధాల వ్యాపారం అనేది చేస్తుంటాడు. ఒకవేళ వర్గోత్తమం చెంది ఉంటే మేకుల వ్యాపారం అనేది చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది చేస్తాడు. ఇక చంద్రుడి తర్వాత కుజుడు ఉచ్చలో ఉంటే అంటే ఉచ్చరాశిలో ఉంటే యోధుడు, సైన్యంలో ఉన్నత స్థితి అనేది ఉంటుంది, అంటే సైన్యాధికారిగా చేస్తూ ఉంటాడు. తర్వాత ఉచ్చ నవాంశలో ఉంటే రాయబారిగా ఉంటాడు, వార్తాహరుడుగా కూడా పనిచేస్తాడు. శుభ షడ్వర్గుల్లో ఉంటే సేవలు అనేది చేస్తూ ఉంటాడు. నీచ రాశిలో ఉంటే పర కలత్రం వల్ల ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. ఇతరుల యొక్క భార్యల వల్ల ఇతనికి ధనం అనేది లభిస్తుంది. నీచ నవాంశంలో ఉన్నట్లయితే గణిత సంబంధమైన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే పరకలత్రం వల్ల ధనం అనేది వీరికి ప్రాప్తిస్తూ ఉంటుంది. మిత్ర రాశిలో ఉంటే గణిత సంబంధమైన ఉద్యోగాన్ని చేస్తాడు. మిత్ర రాశిలో అయితే గణిత సంబంధమైన ఉద్యోగం, మిత్ర నవాంశలో ఉన్నట్టయితే కంటికి చెందిన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. వర్గోత్తమం చెందితే కఠినమైన వృత్తులు అనేవి అవలంబిస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్లయితే ఇష్టం లేని వృత్తులు అనేవి చేస్తాడు. శత్రు నవాంశలో ఉంటే ఉంచా వృత్తి అనేది చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే నేర్పు ఉండి స్త్రీల కింద ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇప్పుడు బుధుడి గురించి. బుధుడు ఉచ్చలో ఉంటే అంటే కన్యలో ఉన్నట్టయితే ధనధాన్య సమృద్ధి అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో అంటే నవాంశలో కూడా కన్యరాశిలోనే ఉన్నట్లయితే పశువుల వల్ల ధనలాభం ఉంటుంది, అంటే పశువులను పోషించడం ద్వారా పశువుల వ్యాపారం చేయడం ద్వారా వీరు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. అదే శుభవర్గుల్లో ఉంటే వీరికి మంచి ఉద్యోగం అనేది ఉంటుంది. నీచ రాశిలో ఉంటే
ఒకటే స్థిరమైన ఒకటే ఉద్యోగం అనేది ఉంటుంది. నీచ నవాంశలో ఉంటే జూదము, స్పెక్యులేషన్ వల్ల వీరికి లాభాలు అనేది వస్తుంటాయి. అంటే గుర్ర పందాలు, పేకాట, వీటి ద్వారా వ్యాపారాలు చేస్తూ లాభాన్ని పొందుతూ ఉంటారు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే విదేశాల్లో ధనాదాయం ఉంటుంది, విదేశాల్లో డబ్బును సంపాదిస్తూ ఉంటారు. అదే మిత్ర రాశిలో ఉంటే సాధారణమైన ఉద్యోగాన్ని చేస్తాడు. మిత్ర నవాంశంలో ఉంటే వేరే జంతువుల ద్వారా వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. వర్గోత్తమం అనేది చెందితే అంటే రాశిలో అయితే ఎక్కడ ఉంటే నవాంశలో కూడా అక్కడే ఉన్నాడు అనుకోండి అండి. బుధుడు రాశిచక్రంలో బుధుడు ఏ రాశిలో ఉంటే నవాంశలో కూడా అక్కడే ఉంటే దాన్ని వర్గోత్తమం చెందాడు అని అంటారు. అలా ఉన్నట్లయితే హోమాలు, మంత్రాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్లయితే కష్టం కలిగించే ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశలో ఉన్నట్లయితే చెడు వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. ఆ స్వక్షేత్రంలో ఉంటే తన సొంత రాశులు అంటే మిథునం కానీ కన్యలో కానీ ఉంటే ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటాడు. అంటే దేవాలయానికి సంబంధించిన వృత్తులు చేయడం ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. ఇక గురుడి గురించి, గురుడు ఉచ్చ రాశిలో ఉంటే దానగుణం అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో ఉంటే బ్రాహ్మణ ఘోరం కలిగి ఉంటాడు. శుభ షడ్వర్గులో ఉంటే దేవ బ్రాహ్మణ భక్తి అనేది వీరికి ఉంటుంది. నీచ రాశిలో ఉంటే చేసే ఉద్యోగంలో సంతృప్తి అనేది అసలు ఉండదు. నీచ నవాంశలో ఉంటే దొంగతనాలు చేసే బుద్ధి అనేది వీరికి ఉంటుంది. శత్రు షడ్వర్గుల్లో ఉంటే దారిద్ర్యం అనేది అవలంబిస్తూ ఉంటాడు. మిత్ర రాశిలో ఉంటే పర్వాలేదు, కొంచెం మంచి ఉద్యోగాన్ని కలిగి ఉంటాడు. మిత్ర నవాంశలో ఉంటే ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం అనేది వీరికి ఉంటుంది. వర్గోత్తమం అనేది చెందితే ఆవులు, గేదెలు ద్వారా అంటే పశువుల వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్టయితే ఇష్టం లేని ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశంలో ఉన్నట్లయితే మోసపూరితమైన ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే అధికారుల మన్నన, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. తర్వాత శుక్రగ్రహం గురించి, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటే అంటే శుక్రుడికి ఉచ్చస్థానం ఏంటి? మీనరాశి. మీనరాశిలో ఉన్నట్లయితే అంటే రాశిచక్రంలో మీనరాశిలో శుక్రుడు ఉంటే ధార్మికమైన కార్యాసక్తి అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో ఉంటే రత్నాలు, మణుల వ్యాపారం ద్వారా ధనాన్ని సంపాదిస్తాడు. శుభ షడ్వర్గుల్లో ఉన్నట్లయితే బంగార వ్యాపారం అనేది చేస్తాడు. నీచ రాశిలో ఉంటే స్త్రీల కింద పనిచేసే ఉద్యోగాలు వీరికి దొరుకుతాయి. నీచ నవాంశలో ఉన్నట్లయితే ప్రజా సంబంధమైన ఉద్యోగాలు కలిగి ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉన్నట్లయితే కొంచెం ఇబ్బంది కలిగే ఉద్యోగాలు అనేవి ఉంటాయి. ఒకవేళ మిత్ర రాశిలో ఉంటే సృజనాత్మకమైన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. మిత్ర నవాంశలో ఉంటే బంధుమిత్రుల కార్యనిర్వహణ ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. వర్గోత్తమం చెందితే అంటే రాశిచక్రంలో గ్రహం ఎక్కడ ఉంటే నవాంశలో కూడా ఆ గ్రహం అక్కడే ఉండాలి. అలా ఉన్నట్లయితే పశువుల వ్యాపారం అనేది చేస్తుంటాడు. ఒకవేళ శత్రు రాశిలో ఉన్నట్లయితే క్రూరమైన ఉద్యోగాలని చేస్తుంటాడు. అదే శత్రు నవాంశలో ఉంటే కష్టమైన ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. స్వక్షేత్రంలో ఉన్నట్లయితే పశువులకు చెందిన వృత్తులను అనేవి చేస్తూ ఉంటాడు. ఇక చివరిది శని. శని ఉచ్చలో ఉంటే స్థిరమైన సున్నితమైన వృత్తి అనేది చేపడతాడు. అదే ఉచ్చ నవాంశనైతే కళాకారులుగా రాణిస్తారు.
శుభ షడ్వర్గుల్లో ఉంటే మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. నీచ రాశిలో ఉంటే ఉన్నతాధికారుల సేవ చేస్తూ ఉంటాడు, పై ఆఫీసర్లకు పనిచేస్తూ కింద ఒక వర్కర్గా ఉంటాడు. నీచ నవాంశంలో ఉంటే క్రూర వృత్తులు చేస్తాడు, నచ్చనివి అని చేస్తుంటాడు. ఏ విధంగానో జీవితాన్ని అలా గడుపుతూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే క్రూర వృత్తులు నచ్చనివి అనేవి చేస్తూ ఉంటాడు. అదే మిత్ర రాశిలో ఉన్నట్లయితే మంచి ఉద్యోగాలు ఉంటాయి. మిత్ర నవాంశంలో ఉంటే అంటే నవాంశ చక్రంలో మిత్ర నవాంశంలో ఉన్నట్లయితే సంతృష్టి లేని ఉద్యోగాలు అనేవి ఉంటాయి. వర్గోత్తమం చెందితే అంటే రాశిలో నవాంశలో కూడా ఒకటే రాశిలో ఉంటే మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. శత్రు రాశిలో ఉంటే పశువులను వేటాడడం ద్వారా వారి జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. శత్రు నవాంశంలో ఉన్నట్లయితే చిన్ని వృత్తులు ఉంటాయి. వాచారులు అంటే ఎప్పుడు ఏదో ఒకటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. స్వక్షేత్రంలో ఉంటే వైద్య సంబంధమైన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు మనం గ్రహాల యొక్క బలాలను గురించి తెలుసుకున్నాం. ఏ బలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని తెలుసుకున్నాం. ఇప్పుడు మేషం దశమం అయితే అందులో 9 గ్రహాలు ఉన్నప్పుడు ఫలితాలు అనేవి ఏ విధంగా వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశమాన్నే రాజ్యమని కర్మభావం అని అంటారు. ఇందులో ఉన్న 9 గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనము మిథునం దశమ స్థానమై అందులో నవగ్రహాలుంటే వాళ్ళు ఏ వృత్తిలో ఏ ఉద్యోగంలో రాణిస్తారు అన్నదాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథునం దశమమై అందులో రవి ఉంటే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సొంత ఇంటికి చాలా దూరంగా ఉంటాడు. తరచూ నివాసాలు మారుతూ ఉంటాయి. ఆరుద్రాలు అంటే అందులో ఉన్న ఆరుద్ర నక్షత్రంలో ఉంటే స్వేచ్ఛ అనేది చాలా తక్కువగా ఉంటుంది. శని సంబంధంలో ఇల్లు మారవలసి ఉంటుంది. అంటే శనితో సంబంధం ఉన్నట్లయితే ఇల్లు మారుతూ ఉంటాడు. వృత్తిలో మార్పులు అనేవి ఉంటాయి. తర్వాత ఒకవేళ మిథునం దశమమై అందులో చంద్రుడు ఉన్నట్టయితే వృత్తిలో అభివృద్ధి, మంచి ఆదాయం అనేది ఉంటుంది. శుక్లపక్ష చంద్రుడైతే మంచి యోగాన్ని ఇస్తాడు. గురు సంబంధించే ధన ఆదాయం అనేది చాలా బాగుంటుంది. మృగశిరలో కుజ సంబంధం కలిగి ఉన్నప్పుడు ఉద్యోగరీత్యా ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కుజుడుంటే వృత్తి ఉద్యోగాల్లో కష్టనష్టాలు, శత్రుబాధ, అభివృద్ధిలో ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. తన తర్వాత పుట్టిన వారి వల్ల వృత్తికి ఇబ్బందులు అనేవి ఉంటాయి. రాహువుతో సంబంధం లేదా ఆరుద్ర నక్షత్రంలో ఉన్న ఎదగడం కోసం అబద్ధాలు అనేవి ఆడుతూ ఉంటారు. ఒకవేళ బుధుడు ఉంటే ప్రభుత్వ సహకారం అనేది ఉంటుంది. మంచి పదవిలో ఉండి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆరుద్రలో ఉన్న రాహుతో కలిసి ఉన్న తమ మాటలతో ప్రజలను మభ్యపెడుతూ ఉంటారు. మృగశిరలో ఉన్న లేదా కుజ సంబంధం కలిగి ఉన్న రచయితలు అవుతారు. గురు సంబంధం అనేది కలిగిన ఒకవేళ పునర్వసు నక్షత్రంలో ఉన్న ఆర్థిక సంబంధమైన ఆడిటింగు, అకౌంటింగ్, ఆర్థిక నిర్వహణ రంగాలలో బాగా రాణిస్తారు. శుక్రుని సంబంధం వల్ల సంపదలు అనేవి వీరికి పెరుగుతాయి. ఒకవేళ గురువు ఉంటే వ్యాపారంలో కానీ ఆర్థిక విషయాలకు చెందిన వృత్తి చేస్తారు. అన్ని రకాల సదుపాయాలు అనుభవిస్తారు. గురుడు మృగశిరలో ఉంటే వ్యాపారం, గురువుకు రాహు సంబంధం వల్ల కొత్త పరిచయాలు, విదేశీయుల వల్ల వృత్తిలో చికాకులు అనేవి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రాణింపు కోసం వీరు మోసాన్ని ఆశ్రయిస్తూ ఉంటారంటే మోసం చేయడానికి కూడా వీరు వెనుకాట. అంటే
ఈ సందర్భంలో ఇక్కడ గురువుకి రాహుతోని సంబంధం ఉంటేనే ఈ ఫలితాలు అనేది జాతకుడు పొందుతాడు. ఒకవేళ శుక్రుడు ఉంటే కళలకు సంబంధించిన వృత్తులుంటాయి, సుఖాలను అనుభవిస్తారు, స్త్రీల సహకారము, ఉన్నతాధికారుల సహకారం అనేది ఉంటుంది, మంచి వాక్చాతుర్యము వీరి సొంతంగా ఉంటుంది. ఆరుద్రలో ఉన్న ఆరుద్రకు అధిపతి అయిన రాహు సంబంధం కలిగి ఉన్న వృత్తి ఉద్యోగాలు విదేశ సంబంధం కలిగి ఉంటారు. గురు సంబంధం ఉన్న పునర్వసులో ఉన్న అంటే గురువు యొక్క నక్షత్రం పునర్వసు నక్షత్రం కాబట్టి గురువుతో కానీ గురువు యొక్క నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో ఉన్నా కూడా ఆస్తి విషయాలలో అదృష్టం అనేది వీరికి కలిసి వస్తుంది. బుధునితో లేదా అష్టమ భావంతో సంబంధం కలిగి ఉన్న భవిష్యత్తును సరిగా చెప్పగలిగిన ఒక మంచి జ్యోతిష్యుడు అవుతాడు. ఇక శని ఉంటే వృత్తిలో ఆటుపోట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి, తరచూ అప్పులు చేయవలసి వస్తుంది. కుజ మృగశిర అంటే కుజుడితో కానీ కుజుడి యొక్క నక్షత్రమైన మృగశిర నక్షత్రంతో కానీ సంబంధం వలన సోదరులతో వృత్తిపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు అనేవి ఉంటాయి. రాహుతో సంబంధం కానీ ఆరుద్ర నక్షత్రంతో కానీ సంబంధం ఉంటే మోసగుణం అనేది ఉంటుంది. ఇక్కడ 16 డిగ్రీల 40 నిమిషాల నుంచి 20 డిగ్రీల మధ్యలో ఉంటే తెలియని వ్యక్తుల వల్ల గొప్ప మేలు అనేది కలుగుతూ ఉంది. పునర్వసు 2లో ఉంటే తండ్రి వృత్తి, విలాసవంతమైన వాహనాలు ఉంటాయంటే తండ్రి ద్వారా ఆస్తి కలిసి వస్తుంది, తద్వారా వీరికి వాహనాలు కూడా లభ్యమవుతాయి. ఇక రాహు ఉన్నట్టయితే ప్రభుత్వ సహకారము ఉంటుంది. మృగశిర నక్షత్రంలో కానీ ఉన్న కుజ సంబంధం వల్ల ఆ రాహువు మృగశిర నక్షత్రంలో ఉన్న ఈ రాహువుకి కుజ సంబంధం ఉన్న పరిశోధకులుగా ఉంటారు, రహస్యాలకు సంబంధించిన వృత్తులుగా ఉంటారు, అంటే సీక్రెట్ ఏజెంట్లుగా పనిచేస్తారు. ఆ విధంగానే ఇక రాహు నక్షత్రమైన ఆరుద్రాలో ఉంటే మోసం చేయడం, మోసపోవడము అనేది జరుగుతుంది. పునర్వసులో ఉంటే తండ్రితనంలో వృత్తిని ఏర్పాటు చేసుకొని బాగా రాణిస్తాడు. అదే ఒకవేళ వృషభం దశమమై అందులో కేతు ఉన్నట్లయితే వృత్తిలో రాణింపు తక్కువ, నిర్లక్ష్యం ఎక్కువ. కుజ సంబంధం వల్ల అతీంద్రియ విషయాల పట్ల ఆసక్తి అనేది ఉంటుంది, భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరుద్రలో తాంత్రిక విద్యలను ప్రయోగిస్తారు. పునర్వసులో ఉంటే అంటే ఈ కేతువు పునర్వసులో ఉంటే లౌకిక విద్యలు వదిలి తాంత్రిక విద్యలోకి మారిపోతూ ఉంటారు. ఇప్పుడు రాశిలో మిథున రాశిలో వివిధ గ్రహాలు ఉండడం ద్వారా ఆ జాతకుడు ఏ వృత్తులను చేపడతాడు, ఏ వృత్తిలో ఉంటాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథునంలో రవి ఉంటే బుక్ కీపర్లు, క్లర్కులు, కమర్షియల్ ట్రావెలర్లు, సాహిత్య విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, ఎడిటర్లుగా, రిపోర్టర్లుగా ఉంటారు, న్యూస్ పేపర్ల వాళ్ళుగా ఉంటారు, నేర్పు గల అకౌంటెంట్లుగా ఉంటారు, పోస్ట్ ఆఫీస్లో పనిచేసేవారుగా ఉంటారు, అలంకరణ నిపుణులుగా ఉంటారు, స్కూల్లో టీచర్లుగా, హెడ్ మాస్టర్లుగా ఉంటారు, మార్గదర్శకులుగా ఉంటారు, జర్నలిస్టులుగా ఉంటారు, లెక్చరర్లు, రైల్వే ఉద్యోగాలు, అనువాదకులు మరియు సెక్రటరీలుగా ఉంటారు. అదే మిథున రాశిలో చంద్రుడు ఉన్నట్లయితే సాధారణ అకౌంటెంట్లుగా ఉంటారు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, లెక్చరర్లు, రైల్వే ఉద్యోగాలు, షిప్పింగ్ కంపెనీల్లో పనిచేసేవారుగా ఉంటారు.
మిథునంలో కుజుడు ఉన్నట్లయితే మెడికల్ రిప్రజెంటేటివ్లుగా, మందుల షాప్లో పనిచేసేవారుగా, మందులకు సంబంధించిన అకౌంట్లు రాసేవారుగా ఉంటారు. హోటళ్ళు, ఆరు బయట ఆహార పదార్థాలు అమ్మేవారు, అంటే ఫాస్ట్ ఫుడ్ అమ్మేవారు, అగ్నిమాపక సంస్థ ఉద్యోగులుగా వీరు పనిచేస్తారు. అదే మిథునంలో బుధుడు ఉన్నట్లయితే, అంటే మిథున రాశిలో బుధుడు ఉన్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి, జ్యోతిష్యము, బేకరీలు, ప్రభుత్వ ఉద్యోగాలు, అకౌంటెంట్లు రాసేవారు, వ్యాపార నిర్వహణ, మందులకు సంబంధించిన కంపెనీలో వృత్తులు చేసేవాళ్ళుగా ఉంటారు. ఒకవేళ మిథున రాశిలో గురువు ఉన్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి, జ్యోతిష్యం, గణిత ఉపన్యాసకులుగా, సెనేటర్లుగా, రాజకీయాలు చేస్తారు, దైవ కార్యాలలో పాల్గొనడం, ధార్మిక సంస్థల నిర్వహణ అనేది చేస్తూ ఉంటారు. ఒకవేళ మిథునంలో శుక్రుడు ఉన్నట్లయితే జ్యోతిష్య ప్రీతి, గణితంలో నైపుణ్యము, వ్యాపార వ్యవహారాలు, పెయింటింగ్, రాజకీయాలు, ధార్మిక కార్యనిర్వహణ, వాస్తు నైపుణ్యం అనేది వీరు కలిగి ఉంటారు. ఒకవేళ మిథునంలో శని ఉన్నట్లయితే జ్యోతిష్య ప్రీతి, ధార్మిక సంస్థల నిర్వహణ, కర్మాగారాల్లో యంత్ర నిర్వహణ లేదా అందులో గణకులుగా ఉంటారు, అంటే అకౌంటెంట్లుగా ఉంటారు, రియల్ ఎస్టేట్ డీలర్లుగా, బ్రోకర్లుగా వీరు పనిచేస్తారు. ఒకవేళ మిథునంలో రాహు ఉన్నట్టయితే రచయితలు, ఈవెంట్ మేనేజర్లు, స్పెక్యులేషన్స్ చేసేవాళ్ళుగా ఉంటారు. మిథునంలో కేతు ఉన్నట్లయితే చిత్రమైన విద్యలలో వీరికి నేర్పు అనేది ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.